మేడ్చల్ జిల్లా ఉపల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ పార్కులో 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందముల పరమేశ్వరరెడ్డి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజయ్య, మాజీ కౌన్సిలర్ జలగం వెంకటేష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర వారి కుటుంబానికి ఉందన్నారు. భారత రత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క 33వ వర్ధంతి సందర్భంగా మన 4వ డివిజన్ వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అన్నగారు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మందముల పరమేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సీతారామరెడ్డి అన్న గారు, రాఘవరెడ్డి గారు, అన్న సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జగన్ వెంకటన్న గారు, శ్రావణన్న గారు, శ్రీను గారు, 5వ డివిజన్ ప్రెసిడెంట్ సాయి గారు, సీనియర్ నాయకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం 33వ వర్ధంతి సందర్భంగా మన యొక్క రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో కాదు దేశానికి పెద్ద ఐటీ శాఖ తెచ్చి ఇక్కడ భారతదేశంలో స్థాపించి ప్రపంచానికే పేరుగాంచినటువంటి మన రాజీవ్ గాంధీ గారు, ఆయన మనం ఎప్పుడైనా కానీ స్మరించుకోవాలి. ఆయన జయంతులు, వర్ధంతులు మనం తప్పకుండా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ వల్ల